దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయాలండి. చదువు వచ్చినా రాకపోయినా అందరూ బైబిల్ తెరవాలి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయూ దొరకకపోయేను. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సెందన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమని కోర్చు. యేసే అతి పరిశుద్ధుడని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయూ మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఏం చేశారంట? ఏం చేశారు? చాలా దూరం నుంచి వచ్చినారు. చాలామంది ఉన్నారు. మీరు ఎలా వచ్చారు? ఆయాసంతో. చాలా దూరం నడుచుకుంటూ వస్తే ఏమైంది? ఆయాసం వచ్చిద్దా? మరి వాళ్ళు కూడా మోయాబీలు చాలా దూరం నుంచి ఉన్నతమైన స్థలముకి ఎక్కి ఆయాసపడి ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. అసలు మోయాబీలు ఎవరు మీరు తెలుసుకోవాలి. మోయాబీలురాలు అంటారు. ఎవరిని? రావట్లా. నయోమి ఎవరు? బెత్లెహేము నుంచి ఏ ఊరు వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం అనగా పాపంతో పెట్రెళ్ళకపోతుంది, పాపంతో నిండిపోయిన దేశం. ఆ మోయాబీలు ఉన్నతమైన స్థలముకెక్కి ఆయాసముతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడానికి ఒక గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయో దొరికింది. సరిగ్గా మీరు చదవాల. నేను దొరికిందంటే దొరకలేదు అనరేంది? అక్కడ దొరికిందా? ఏం అర్థం కావట్లేదు. ఒకసారి చదవండి, ఒక్క పాయింట్ చదువు. ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదంట. మరి ఏం చేశారు వాళ్ళకి దొరకపోవడానికి? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అన్ని దొరకాలిగా, ప్రార్థన చేసినప్పుడు అన్ని పొందుకోవాలిగా. మరి వాళ్ళు ప్రార్థన చేశారు, ఒక గుడిలోకి వెళ్ళి వాళ్ళకి ఏమీ దొరకపోయింది. ఎందుకు దొరకకపోయింది? వాళ్ళు ఎటువంటి స్వభావం మనుషులు? వాళ్ళు ఎటువంటి విధముగా ప్రార్థన చేశారు? పాపముతో నిండిపోయి, పాపముతో కుళ్ళు, కుట్ర, అసూయ, గర్వం అన్నీ హృదయంలో పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమీ దొరకదంట. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? అదే మాట ఒక చోటు ఉంది, చూడండి ఒకసారి. వాళ్ళు ఎందుకు దొరకలేదు వాళ్ళకి చూద్దామా? యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలు రాసిన పక్కన ఉంటుంది చూడండి. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకు ఎందుకు దొరకట్లేదు? మీకు ఎందుకు ఏమి కార్యము జరగట్లేదు?
మీరు ఏ విధముగా అడుగుతున్నారు? మీ భోగములు, మీ సుఖభోగములు కొరకు, మీ యొక్క సంపదల కొరకు, మీ యొక్క స్వేచ్ఛానందము కొరకు ఏం చేస్తున్నారు? అడుగుచున్నారు గనుక మీకు ఏమీ దొరకలేదు. ఏమన్నా అక్కడ ఉందా? మీకు ఎందుకు దొరకట్లేదు? మోయాబీలు పాపముతో వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేశారు, వాళ్ళు ఏమీ దొరకలేదు. అసలు ఎందుకు దొరకలేదంటే, ఎందుకు దొరకలేదు? ఏ విధంగా ఏ విధంగా మంచి ఆలోచనతోనా, దేవుడి చిత్తానుసారంగా, దేవుడి పరిచర్య నిమిత్తమా, దేవుడు ఒక ప్రార్థన నిమిత్తమా, ఒక సంఘ పరిచర్య నిమిత్తం, ఒక మీటింగ్ కొరకు, దేని కొరకు? చెడు ఒక ఆలోచనలు కలిగి, హృదయం అంతా పాడు చేసుకొని, హృదయం అంతా కుళ్ళు పెట్టుకొని, హృదయం అంతా అసూయ పెట్టుకొని, హృదయం అంతా గర్వము పెట్టుకొని, అనేకవి అన్నీ హృదయంలో పెట్టుకొని అడిగితే, మీకు ఇంకా అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. ఎంతమంది పొద్దున్న ఇల్లు ఊడ్చారు? నేను కూడా మా ఇల్లు ఊడ్చా. చెప్పండి, ఎంతమంది? అందరూ ఊడ్చారా? ఊడవకుండా ఎవరన్నా వచ్చి కూర్చున్నారా? మీరు ఊడవకుండా వచ్చి కూర్చున్నారనుకో, ఇల్లు ఏమైందాడా? చెత్త కుప్ప అయిపోయింది ఇల్లు కూడా అంటారు దాన్ని. మరి ఇంట్లో కాస్తంత 2 మెతుకులు అన్నం మెతుకులు పడితేనే ఊడ్చే వరకు మనసు ఒప్పదు. హృదయం అంతా పాపంతో పెట్టుకొని, దేవా నా ప్రార్థన ఆలకించవా, నన్ను క్షమించవా అంటే హృదయం అంతా కనపడుతుంది. పై రూపం లక్ష్య పెట్టడాయన హృదయం ఎరిగిన వాడు. నీ ఇంట్లో చెత్త ఉంటేనే నువ్వు కూర్చోలేవు, మరి ఆయన సన్నిధిలో చెత్త పెట్టుకొని వస్తే ఆయన ఎలా నీ ప్రార్థన ఆలకిస్తాడు? నీ ప్రార్థనకి ఎలా జవాబిస్తాడు? దొరకట్లేదు. ఎందుకు దొరకలేదు? వాళ్ళకి ఎందుకు దొరకలేదు? హృదయం అంతా చెడు ఆలోచనలు కలిగి అడిగారు గనుక వారికి ఏమీ దొరకకపోయిను. మరి అందుకు దేవుడు ఏమంటున్నాడు? దొరకలేదని మనం చూసాం. మరి దేవుడు ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథంలో ఉంది, 66వ కీర్తన 18వ వచనం. అందరికీ తెలిసిన మాటే, త్వరగా తెరవండి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఎందుకు వినకపోయెను? హృదయములో పాపము లక్ష్యము చేస్తే దేవుడు నీ మనవి ఆలకిస్తాడా? ఎంత గొప్ప కీర్తన రాశాడు రాజుగారు దావీదు, ఎంత గొప్ప కీర్తన రాశాడు. ఎంత గొప్ప రాజు అయి ఉంటారా ఆ యొక్క కీర్తన రాశాడు. ఎంత తగ్గింపుతనం ఉంటే ఆ కీర్తన రాశాడు. ఎంత పశ్చాత్తాపం కలిగి ఉంటే ఆ కీర్తన రాశాడు. ఎంత అనుభవం ఉంటే ఆ కీర్తన రాశాడు. ఏమంటున్నాడు? నేను ఎంత ప్రార్థన చేసినా నా హృదయంలో యాపిల్కాయని తీసుకొని వచ్చా, ఎర్రగా బాగుంది, పాస్టర్ గారికి తీసుకొచ్చినట్టున్నారు, వాటిల్లో ఒకటి చూపిస్తా. ఇంత మచ్చున్నా కానీ పాస్టర్ గారికి నేను పెడతామా? పెడితే ఏమైంది? బాగోదు కాబట్టి. మరి అంత బాగుంది, ఒక్క మచ్చు ఉండడం వల్ల తీసి పడేస్తున్నాం. హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఆయన నీకు ఒక ప్రార్థనకి జవాబిస్తాడా? మరి ఆయన ఏమంటున్నాడు అసలుకి? అది కూడా చూడండి, కీర్తనల గ్రంథంలో ఉంది, 84వ అధ్యాయము 11వ వచనం. 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. యథార్థముగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే
యథార్థంగా దేవుడి సన్నిధిలో నడుచుకుంటే ఆయనంట ఏ మేలు చేయక నీకు మానడంట. నీ జీవితంలో ఎందుకు మేలు జరగట్లా? నీ కుటుంబంలో ఎందుకు మేలు లేదుకుండా పోయింది? నీ కుటుంబం అంతా ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతుంది? నువ్వు ఇంకా యథార్థంగా ప్రార్థన చేయక. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. ఈరోజు నీ యొక్క ప్రార్థన ఆయనకి ఇష్టకరముగా ఉందా, ఇష్టముగా ఉందా? ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఆ మాట దేవుడు అన్నాడా, నేను చెప్పానా? హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను వాళ్ళ ప్రార్థన లక్ష్యము కూడా ఉంచను. మరి ఇక్కడేమో యథార్థంగా ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి నేను ఏ మేలు చేయక, వాళ్ళు యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళకి నేను ఏ మేలు చేయక ఉండలేను, అసలు ఉండలేకపోతున్నాను అంటున్నాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయకుండానేమో ఆయన ఉండలేకపోతున్నాడు, పాపము చేయకుండానేమో మనం ఉండలేకపోతున్నాం. రెండింటికి తేడా ఏముంది అక్కడ? హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను లక్ష్యం ఉంచను అంటున్నాడు. యథార్థంగా ప్రవర్తిస్తే నేను మేలు చేయకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు. రెండు మాటలు బైబిల్ గ్రంథంలోనే మీకు చూపించా, రెండు కీర్తన గ్రంథంలోనే ఉన్నాయి. రాజుగారే పాపము చేసినప్పుడు నిజమైన మారు మనసు కలిగి పశ్చాత్తాప కలిగి బ్రతిమిలాడాడు, నన్ను క్షమించు దేవా అని కీర్తనలు రాశాడు. మరి ఆయన యొక్క అనుభవముతో రాశాడు కాబట్టి పాపము ఎక్కడుంది? 66లో అన్నాడు ఏమని? నేను పాపము లక్ష్యము చేస్తే నా హృదయంలో నా ప్రార్థన ఆలకించండి. 84కు వచ్చేసరికి చూడండి, నేను యథార్థంగా ప్రవర్తిస్తే నా దేవుడు నాకు మేలు చేయకుండా ఉండలేడని. ఈరోజు నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే నీకెందుకు కార్యం జరగదు? నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రవర్తిస్తే నీకెందుకు మేలు జరగదు? ఈరోజు నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తే ఎందుకు నీ కార్యం జరగదు? ఈ రోజున ఎంతగా జోగాడి ప్రార్థన చేసినా నువ్వు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు? ఎంతగా ఉపవాస ప్రార్థన చేసినా నీ కార్యం ఎందుకు జరగట్లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా నీ కార్యం ఎందుకు జరగట్లేదు? నువ్వు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు? నిత్యం నీ కుటుంబం ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతుంది? హృదయం అంతా పాపం ఉంటే పొందుకుంటారా కార్యాలు? హృదయం అంతా కుళ్ళు కుట్ర ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో మేలు పొందుకోగలుగుతావా? ఎందుకు పొందుకోలేవు? ఎందుకు పొందుకోలేవు? యథార్థంగా ప్రార్థన చేయట్లేదు కాబట్టి, యథార్థంగా దేవుడి సన్నిధిలో నడుచుకోవట్లేదు కాబట్టి. ఈరోజు యథార్థవంతుల ప్రవర్తన ఆయనకి ఇష్టకరం, ఆనందకరముగా ఉంది. మరి ఈ రోజున మనం ఎంత ప్రార్థన చేసినా పొందుకోబోడానికి కారణం ఏంటి? అమ్మ చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడు. ఎనిమిదో వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఎవరికి? దేవుడికి ఆనందకరం అంట. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే. దేవుడి సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసేది ఎవరు? దేవుడి సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేశాడు, తన యొక్క యథార్థతని కాపాడుకున్నాడు. ఎవరండి? కళ్ళ ముందు లాగుతుంది పాపము చేయని, అయినా తన యొక్క యథార్థతని కాపాడుకున్నాడు, యథార్థంగా ప్రార్థన చేశాడు. అన్నలందరూ మోసం చేసినా కానీ రివర్స్ వెళ్ళి ఇంటి మీదకి అంతమందిని వేసుకొని యుద్ధం చేయలే. తన యథార్థతను కాపాడుకున్నాడు, యథార్థంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకు ఆనందకరంగా ఉంది కాబట్టి
తెలియని ప్రాంతంలో తెలియని మనుషుల మధ్యన ప్రధానిని చేశాడు, గొప్ప మేలు చేశాడు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నది జరగదా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, అది యథార్థంగా చేస్తే ఈ రోజు నీ కార్యం జరగదా? యథార్థంగా ప్రార్థన చేశాడు యోసేపు, మేలు చేశాడు దేవుడు. యథార్థంగా పశ్చాత్తాపం పడ్డాడు దావీదు, మేలు చేశాడు దేవుడు. నీవు ఈ రోజున యథార్థంగా ప్రార్థన చేస్తే నీ కార్యములు జరగవా? ఈ రోజున హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను విననే, వాళ్ళకి మేలు చేయనే, వాళ్ళకి ఏ కార్యమో జరగదు. బైబుల్ ఖండితంగా చూపిస్తుంది. రోజున ఏమి దొరకదు అనుందా? దొరకనే, యాకోబు గ్రంథంలో దొరకనే, రానే, జరగదే, పశ్చాత్తాపము కలిగి హృదయమంతా క్షమాపణ కలిగి ప్రార్థన చేయి. ఏముంది హృదయములో? కుళ్ళు, కుట్ర, సూయ, గర్వం. ఈరోజు హృదయం అంతా ఉంచుకొని ప్రార్థన చేస్తే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి ఇంతంటే జవాబు రానే రాదు. ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తేనో పాస్టర్ గారికి ఇంత మందిరం ఇచ్చాడు, ఎంత నమ్మకముగా ఉండి ప్రార్థన చేస్తేనో స్థలాలు ఇచ్చాడు, ఇంకా యథార్థంగా కాపాడుకుంటున్నాడు. యథార్థతను కాపాడితే 5 పరిచర్లు ఇచ్చాడు. మరి ఇంకా యథార్థంగా ఉంటే విస్తరిస్తాడు పరిచర్యని. మరి ఈ రోజున ఇంకా యథార్థతని కాపాడుకొని హృదయంలో పాపము లక్ష్యము చేయకుండా నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయనకి ఆనందకరం. అంటే ఈ రోజున నీ ప్రార్థన ఆయనకి సంతోషకరముగా ఉండాలి. లాభము లేనిది మరి ఆయనకి ఇష్టం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఆయనకు ఆనందం వేయలా నీ ప్రార్థన, ఆయనకి నీ ప్రార్థన సంతోషం వేయలా. నీ ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ప్రార్థన చేస్తున్నావో కానీ ఆ ప్రార్థన ఆయనకి దొంకము కలిగిస్తుంది, గనుక నీ కార్యము జరగట్లా. నీ ప్రార్థన ఆయనకి ఆనందకరం వేయాలి. నా బిడ్డలు ఒకప్పుడు అదే నా దగ్గరకు వచ్చాక ఎంత గొప్పగా మారిపోయారు, వీళ్ళు ఖచ్చితంగా మేలు చేసేయాలి. ఈ రోజున ఆయన దృష్టిలో ఆ విధంగా ఉండాలి. నీవు ఈ రోజున ఎప్పుడు వచ్చారా అదే, ఎంత వాక్యం విన్నారా అదే, కుక్కతో కవ్వంకర. ఎంత కర్ర పెట్టి కట్టినా ఎందుకు వంకరగా ఉంటుంది? దాని బుద్ధి అలాంటిది. కాబట్టి నిన్న టామీ వస్తుంటే వామిటింగ్ చేసుకుంది, చీ అని చెప్పేసి పక్కకు వచ్చి వెనక తిరిగి చూసి మరలా అదేది అంటుంది. ఎంత ప్రార్థన చేసిన పశ్చాత్తాపం కలిగి కళ్ళ ముందుకు రాగానే సులువుగా చిక్కులు పెట్టింది పాపం. మోయాబీలు పాపముతో ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళకి ఏమీ దొరకకుండా పోయింది. నువ్వు హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఏమన్నా దొరికిద్దా? నువ్వు ఏమేనైనా చూస్తావా? ఏ ఆశీర్వాదమైనా చూస్తావా? నువ్వు ఒక్క సమస్య వచ్చావు, ఆ సమస్య నువ్వు పొందుకుంటావా? ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా పాస్టర్ గారితో పాటు 52 రోజులు ఉంటున్నాం మేము, ఏం పొందుకుంటాం? యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి పరిచర్య విస్తరిస్తుంది. నువ్వు ఏదని యథార్థత, ఏదని యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉండాలి, ఆయనకి ఇష్టకరముగా ఉండాలి. ఆ మాట చూడండి ఒకసారి, సామెతల గ్రంథం పక్క పేజీలోనే ఉంది చూడు, 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన. భక్తిహీనులు యెహోవాకు. తెలియని వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఒక 2 రోజులు ఉంటారంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు ఉంచుకోరు? అర్థమైందా పాయింట్? భక్తిహీనులంట
యెహోవాకు దూరస్తులు. ఎంత దూరమస్తులు? చాలా దూరస్తులు. మరి నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించును. ఈ రోజున నీవు నీతిమంతులుగా ఉన్నావా, నీతిమంతురాలుగా ఉన్నావా, భక్తిహీనంగా ఉండి ఆయనకు దూరంగా ఉన్నావా? నీ చాయిస్. ఒకసారి ఆలోచించు. నువ్వు మొదట ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావు అది కాదు, ఇప్పుడు చూడు, ప్రెసెంట్ ఇప్పుడు ఆలోచించు. నువ్వు ఆయన సన్నిధిలో ఎదుగుతున్నావు, కరెక్టే. ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నావు, కరెక్టే. ఆయనకి నువ్వు నీతిమంతురాలుగా ఉంటే నీ ప్రార్థన ఎప్పుడు అంగీకరించేవాడు. ఎందుకు నీ ప్రార్థన అంగీకరించలేకపోతున్నావు అంటే, అంగీకరించలేకపోతున్నాడంటే ఆయన దూరస్థంగా ఉన్నావు, దూర బంధువుగా ఉన్నావు. దూరపు బంధువుని కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా ఇంట్లో ఉంచరు, తెలియని వాళ్ళని. మరి నీ మీద ఏ నమ్మకం లేకుండా ఆయన నీ ప్రార్థన ఏం ఆలకిస్తాడు? హృదయం అంతా పాపం పెట్టుకొని యేసయ్యా నన్ను క్షమించయ్యా అంటాం యథామామూలుగా ఉంటే నీకెప్పుడు కార్యం జరిగిద్ది? నీకెప్పుడు కార్యం జరిగిద్ది? ఇంకా 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 మార్పు చెందుతావని దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. దేవుడు వెయిట్ చేసే కొన్ని మనకి ఇంకా ఏం కలగాలి? ఎందుకు నా జీవితంలో దేవుడు దూరం చేస్తున్నాడు? నాలో నచ్చని ఏమైనా ఉన్నాయేమో ఆయనకి, ఆయస్కరంగా నేనేమైనా బ్రతుకుతున్నానేమో ఆయనకి. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దేవా. అప్పుడు నిజమైన మారు మనసు కలిగి ప్రార్థన చేయి, నిజంగా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, మేలు చేయక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆయన నీకు మేలు చేయకుండా ఉండలేడు. నిజమైన మారు మనసు కలిసి ప్రార్థన చేయి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంతమంది కార్యం జరుగుతుంది ఈ మందిరాల్లో చూస్తున్నారుగా, సజీవ సాక్షులుగా అందరినీ చూస్తున్నారుగా. మరి మీరెందుకు సాక్ష్యాలు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు గర్భఫలం ఇంకా అందట్లేదు? మీ కార్యాలు ఎందుకు జరగట్లేదు? నీ భర్త ఇంకా ఇంకా ఎందుకు మార్పు చెందట్లేదు? నీ పిల్లలకి ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు? నీ కుమారుడికి ఎందుకు జాబ్ రావట్లేదు? నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదు? ఇంకా రాలా నీలో నిజమైన మారు మనసు, ఇంకా పశ్చాత్తాపం రావట్లా. అయ్యా నాలో ఏముందయ్యా ఈ వయసు కంటే? అడుగు, ఏముందయ్యా నాలో నచ్చని ఏముంది ప్రభువా? ఒక్క యాపిల్ కాయలో ఇంత మచ్చ ఉంటేనే తీసి పడేస్తామే. ఇంత మచ్చ మన హృదయంలో ఉన్న ఆయన్ని ప్రార్థన ఆలకించడమ్మా. ఆయన ప్రార్థన అంగీకరించడు. ఈ రోజున ఆయనేమో యథార్థవంతులకి ఏ మేలు చేయకుండా ఉండలేనంటున్నాడు. 66లోనేమో పాపము లక్ష్యం చేస్తే నేను ప్రార్థన అంగీకరించనంటున్నాడు. ఈ రోజున ఇంకా అవిశ్వాసంతో, ఇంకా కుళ్ళు కుట్రతో, ఇంకా గర్వముతో, ఇంకా అసూయతో ప్రార్థన చేస్తున్నావా? ఇంకా నువ్వు దేవుడి సన్నిధిలో ఇంకా మార్పు వచ్చిద్దని దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిద్దామని. నీవేమో కుక్కతోక వంకర అదే రీతిగా ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడు నీ కార్యము చేస్తాడు? ఎప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు? ఎప్పుడు నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు? ఎప్పుడు నీ భర్త రక్షణ పొందుతాడు? ఇంకెప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో చూసేది కార్యాలు. ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. నీతిమంతుల ప్రార్థన ఆయనకి. ఎవరి ప్రార్థన అంగీకరిస్తారు? నీతిమంతుల ప్రార్థన. అంగీకరించిపోవడానికి కారణం ఏంటో నేను చెప్పా. ఆయనకి నీ ప్రార్థన ఎలా ఉందో చెప్పా, నీ హృదయంలో ఏముందో చెప్పా. మోయాబులకి ఏ దేశం ఉన్నతమైన స్థలములకు వెళ్ళి ఏ విధంగా ఆయాసముతో వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏది దొరకలేదంట. ఎంత కూడా దొరకలేదు. ఎందుకు దొరకలా? హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేశారు. హృదయం అంతా పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను ఆలకించను. మీ సుఖభోగాలు కలిగి ప్రార్థన చేస్తే, చెడు ఆలోచనలు కలిగి ప్రార్థన చేస్తే, హృదయం అంతా పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే, హృదయం అంతా అసూయ పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను ఆలకించడం మీకు ఏది దొరకనంటున్నాడు. ఈ రోజున నువ్వు యథార్థంగా
ప్రార్థన చేయి, ఆయనకు ఆనందకరం ఉండి క్షణాల్లోనే నీ కార్యాలు జరుగుతాయి. నీతిమంతురాలుగా ప్రార్థన చేయి, క్షణాల్లోనే అంగీకరించి ఈరోజు నీ కార్యం పొందుకుంటాం. చేద్దామా ప్రార్థన? ఏ విధంగా? భక్తిహీనురాలుగా ప్రార్థన చేసి ఆయనకు దూరస్తురాలుగా ఉంటావా? నీతిమంతురాలుగా ప్రార్థన చేసి నీ ప్రార్థన అంగీకరించే విధంగా చేస్తావా? నీది చాయిస్. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మోకరించలేని వాళ్ళు నిలబడండి. ఇంకా నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒకటి ఉంది. ఆ ఒక్కటి ఏంటో దేవుడి సన్నిధిలో ఒప్పుకో. టీవీ సీరియల్ చూస్తాం, పాపమే. రక్షణ పొందుకొని దారి తప్పడం పాపమే. హృదయం అంతా కుళ్ళు, కుట్ర, అసూయ, గర్వం. అసూయ, గర్వం ఏదో ఒకటి ఉంది. ఎంత మంచి ఆపిల్కాయ చూస్తానికి చాలా చక్కగా ఉందని తీసుకొచ్చిన ఒక్క మచ్చున్నా కానీ, ఒక్క డాగున్న, ఒక కలంకం ఉన్న, ఒక మచ్చున్న మనం తీసి పరేస్తాం. మరి ఈ రోజున ఆయన అంత పరిశుద్ధుడై ఉంటే నువ్వు ఆయన దగ్గర పరిశుద్ధంగా రాకుండా తోక జాడించుకుంటూ వస్తే ఆయన ఊరుకుంటాడా? నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఏదో ఒకటి ఉంది నీలో ఫాల్ట్. ఆ ఫాల్ట్ ఏంటో ఈరోజు బయట పెట్టు. నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చెయ్యి. ఆయనేమో యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం అంటున్నాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తానంటున్నాడు. భక్తిహీనులు నాకు దూరస్తులు అంటున్నారు. ఈరోజు ఆయనకు దూర బంధువు అయిపోతున్నావంటే భక్తిహీనంగా నువ్వు నడుచుకుంటున్నావేమో. అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటున్నాను, ఏం జరగట్లేదు ఏందయ్యా అంటే సూటిగా నీతో మాట్లాడాడు. ఈ రోజున ఏదో ఒక ఫాల్ట్ ఉంది. అత్తామామలను గౌరవించాలి తల్లిదండ్రుల్లాగా. అదే నీలో లేకపోతే అది కూడా పెద్ద ఫాల్టే. కోపం ఉన్నా, అసూయ ఉన్నా, గర్వం ఉన్నా, నీ హృదయంలో అవిశ్వాసం ఉన్నా పాపమే. కలంకము లేని, మచ్చలేని, ముడతలేని పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిమంతులకు ప్రార్థన చేయి. ఇప్పుడే నీ కార్యాలు చూస్తావు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. అవునయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థన చేద్దామండి అందరం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రములయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మోయాబీలురాలు ప్రభా, అవునయ్యా, ఉన్నతమైన స్థలములకు ఎక్కి ప్రార్థన చేసినా కానీ వాళ్ళు ఏమీ దొరకకపోయింది ప్రభా. ఎందుకు దొరకలేదంటే వాళ్ళు భోగేచ్ఛల కొరకు, అయా దురాశలు కలిగిన ఆయన చెడు ఆలోచనలు కలిగి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ దొరకట్లేదని చెప్తున్నావు ప్రభా. మా హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నేను లక్ష్యం ఉంచనంటున్నావు అయ్యా. అయ్యా నా తండ్రి, హృదయం అంతా నైనా పరిశుద్ధం కలిగిన ఆయన యథార్థంగా నీతిమంతులుగా మేము ప్రార్థన చేసే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు నీవు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.